జిల్లా వెలుగుమట్ల గ్రామాన్ని అక్రమంగా లాగేసుకుంటున్న తెలంగాణ సర్కారు. అవును, మీరు వింటున్నది నిజమే. 10 ఏళ్ల కిందట 1800 కుటుంబాలకి 100 గజాల చొప్పున 60 ఎకరాల భూమిని కేటాయిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం కొంతమంది రాజకీయ నాయకులు కలిసి ఆ భూమిని అక్రమంగా లాగేసుకుంటున్నారు. ఆ పేద ప్రజలకు న్యాయం చేద్దామని వెళ్లిన మీడియా వాళ్ళని పోలీసులు మధ్యలోనే ఆపి అరెస్ట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి న్యాయం చేసేదేవాడయ్యా? 4 మెతుకులు పెడతాదనుకున్న ప్రభుత్వమే ఎకరానికి 4 కోట్లు విలువ చేస్తుందని చెప్పి నీడనిచ్చే గుడ్ల నూల కొట్టి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని చూస్తుంది. ఇంకా వాళ్ళకి న్యాయం చేసేదెవరు? ప్రజాపాలన ఎక్కడున్నదయ్యా తెలంగాణలో? హైడ్రా పేరుతో పేద ప్రజలకే అన్యాయం. 500 గాంధీ విగ్రహం పెడతామని చెప్పి అక్కడ కూడా పేద ప్రజలకే అన్యాయం చేసిరు. ఆఖరికి నివసిస్తున్న ఊరుని కూడా గుంజుకొని ఆ పేదలకు అన్యాయం చేద్దామని చూస్తారు. ఇంకా ప్రజాపాలన పేరుతో ఎంతమంది పేదవాళ్ళ కడుపులు కొడతారు? ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామాన్ని అక్రమంగా లాగేసుకుంటున్న తెలంగాణ సర్కారు. అవును, మీరు వింటున్నది నిజమే. 10 ఏళ్ల కిందట 1800 కుటుంబాలకి 100 గజాల చొప్పున 60 ఎకరాల భూమిని కేటాయిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం కొంతమంది రాజకీయ నాయకులు కలిసి ఆ భూమిని అక్రమంగా లాగేసుకుంటున్నారు. ఆ పేద ప్రజలకు న్యాయం చేద్దామని వెళ్లిన మీడియా వాళ్ళని పోలీసులు మధ్యలోనే ఆపి అరెస్ట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళకి న్యాయం చేసేదేవాడయ్యా? 4 మెతుకులు పెడతాదనుకున్న ప్రభుత్వమే ఎకరానికి 4 కోట్లు విలువ చేస్తుందని చెప్పి నీడనిచ్చే గుడ్ల నూల కొట్టి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని చూస్తుంది. ఇంకా వాళ్ళకి న్యాయం చేసేదెవరు? ప్రజాపాలన ఎక్కడున్నదయ్యా తెలంగాణలో? హైడ్రా పేరుతో పేద ప్రజలకే అన్యాయం. 500 గాంధీ విగ్రహం పెడతామని చెప్పి అక్కడ కూడా పేద ప్రజలకే అన్యాయం చేసిరు. ఆఖరికి నివసిస్తున్న ఊరుని కూడా గుంజుకొని ఆ పేదలకు అన్యాయం చేద్దామని చూస్తారు. ఇంకా ప్రజాపాలన పేరుతో ఎంతమంది పేదవాళ్ళ కడుపులు కొడతారు?